డిస్ప్లే ప్రాపర్టీస్ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ బటన్ను క్లిక్ చేసి కంట్రోల్ ప్యానెల్ను క్లిక్ చేయాలి. కంట్రోల్ ప్యానెల్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో అపియరెన్స్ అండ్ థీమ్స్ను క్లిక్ చేయాలి. ఇందులో డిస్ప్లేను క్లిక్ చేయగానే డిస్ప్లే ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాపర్టీస్ బాక్స్ను త్వరగా కూడా ఓపెన్ చేయవచ్చు. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పాపప్ మెనూలో ప్రాపర్టీస్ను క్లిక్ చేస్తే డిస్ప్లే ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో డిస్ప్లేకి సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ముందు మనం డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ను ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. డెస్క్టాప్ ట్యాబ్ను క్లిక్ చేయాలి. ఇందులో బ్యాక్గ్రౌండ్ లిస్టులో విండోస్ ఎక్స్పీతో పాటు ఇన్స్టాల్ అయిన ఇమేజ్ లిస్టును చూపిస్తుంది. ఇందులో ఇమేజ్ నేమ్ను క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ప్రివ్యూ పైన ఉన్న మానిటర్ ఇమేజ్లో చూపిస్తుంది. అప్లై బటన్ను క్లిక్ చేయగానే ఇమేజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా సెట్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ను 3 రకాల పొజిషన్లలో సెట్ చేసుకోవచ్చు. సెంటర్, టైల్, స్ట్రెచ్. సెంటర్ పొజిషన్లో సెట్ చేసినప్పుడు ఇమేజ్ డెస్క్టాప్ సెంటర్ నుండి సెట్ అవుతుంది. టైల్ పొజిషన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇమేజ్ టైల్స్గా డెస్క్టాప్ టాప్ కార్నర్ నుండి డెస్క్టాప్ అంతా నిండుతుంది. స్ట్రెచ్ పొజిషన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇమేజ్ను డెస్క్టాప్ అంతా నిండేలా సెట్ చేస్తుంది. డెస్క్టాప్ కలర్ను మార్చుకోవడానికి కలర్ను క్లిక్ చేసి డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కలర్ను మార్చుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ లిస్ట్లో ఉన్న ఇమేజ్లే కాకుండా డిస్క్ డ్రైవ్లో ఉన్న ఇమేజ్ను కూడా బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. దీనికి బ్రౌజ్ బటన్ను క్లిక్ చేసి డిస్క్ డ్రైవ్లో ఉన్న ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లిస్ట్లో యాడ్ అవుతుంది. అప్లై బటన్ను క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా సెట్ అవుతుంది. ఇలా ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అయినా సెట్ చేసుకోవచ్చు.
డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ను కస్టమైజ్ చేసుకోవడానికి కస్టమైజ్ డెస్క్టాప్ బటన్ను క్లిక్ చేస్తే డెస్క్టాప్ ఐటమ్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ మీద ఏ ఐకాన్స్ డిస్ప్లే కావాలో ఆ ఐకాన్స్ను టిక్ చేసి మిగతా వాటికి టిక్ తీసేస్తే టిక్ అయి ఉన్న ఐకాన్స్ మాత్రమే డెస్క్టాప్ మీద డిస్ప్లే అవుతాయి. డెస్క్టాప్ క్లీనప్. మనం 60 రోజులుగా వాడకుండా ఉన్న ప్రోగ్రామ్స్ను క్లీనప్ డెస్క్టాప్ నౌ క్లిక్ చేసినప్పుడు డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ప్రోగ్రామ్స్ను డెస్క్టాప్ నుండి తీసేసి క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి మూవ్ చేస్తుంది. వెబ్ ట్యాబ్ను క్లిక్ చేసి ఇందులో మై కరెంట్ హోమ్ పేజ్ను టిక్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేసి అప్లై బటన్ను క్లిక్ చేయగానే డిఫాల్ట్ హోమ్ పేజ్గా ఉన్న వెబ్సైట్ డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. ఇది సెట్ అయి ఉంటే డెస్క్టాప్ ఐటమ్స్కి స్పేస్ కొద్దిగానే ఉంటుంది. ఈ ఆప్షన్ని ఉపయోగించకపోవడమే మంచిది. డెస్క్టాప్ ఇమేజ్ ఐకాన్స్ను మార్చుకోవడానికి డెస్క్టాప్ ఐటమ్ డైలాగ్ బాక్స్లో ఐకాన్ను సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఐకాన్ బటన్ను క్లిక్ చేస్తే ఐకాన్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో ఐకాన్కు సంబంధించిన మరో ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ క్లిక్ చేసి డెస్క్టాప్ ఐటమ్లో కూడా ఓకే బటన్ క్లిక్ చేసి అప్లై బటన్ను క్లిక్ చేయగానే ఐకాన్ చేంజ్ అవుతుంది. ఐకాన్ను సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ డిఫాల్ట్ బటన్ను క్లిక్ చేయగానే డిఫాల్ట్ ఐకాన్ ఇమేజ్ వస్తుంది. ఓకే బటన్ క్లిక్ చేసి అప్లై బటన్ను క్లిక్ చేయగానే ఐకాన్స్ డిఫాల్ట్ ఐకాన్స్గా చేంజ్ అవుతాయి. స్క్రీన్ సేవర్ను సెట్ చేసుకోవడానికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ని క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్లో స్క్రీన్ సేవర్ ట్యాబ్ను క్లిక్ చేయాలి. స్క్రీన్ సేవర్ మానిటర్ డ్యామేజెస్ను నివారిస్తుంది. స్క్రీన్ సేవర్ లిస్టులో స్క్రీన్ సేవర్ను సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ బటన్ను క్లిక్ చేస్తే స్క్రీన్ సేవర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. స్క్రీన్ సేవర్ నడుస్తున్నప్పుడు ఏ కీని ప్రెస్ చేసినా లేదా మౌస్ను కదిలించిన స్క్రీన్ సేవర్ క్లోజ్ అయ్యి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది. ఎంతసేపు సిస్టమ్ యూజ్ చేయకుండా ఉంటే స్క్రీన్ సేవర్ ఆన్ కావాలో వెయిట్ ఆప్షన్లో టైం సెట్ చేసుకోవచ్చు. ఆన్ రెజ్యూమ్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ను టిక్ చేస్తే స్క్రీన్ సేవర్ నుండి మళ్ళీ కంప్యూటర్లోకి వచ్చేటప్పుడు పాస్వర్డ్ లాగిన్ స్క్రీన్ వస్తుంది. అప్లై బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెట్టింగ్స్ ప్రకారం స్క్రీన్ సేవర్ సెట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న స్క్రీన్ సేవర్కి అడిషనల్ సెట్టింగ్స్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ బటన్ను క్లిక్ చేస్తే సెలెక్ట్ అయి ఉన్న స్క్రీన్ సేవర్ యొక్క సెట్టింగ్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో మనకు కావలసిన సెట్టింగ్స్ను సెట్ చేసుకొని ఓకే బటన్ను క్లిక్ చేసి ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తే మనం సెట్టింగ్స్ చేసుకున్న వాటి ప్రకారం స్క్రీన్ సేవర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇంకా మార్పులు కావాలంటే మళ్ళీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని
ప్రివ్యూ బటన్ క్లిక్ చేసి స్క్రీన్ సేవర్ ప్రివ్యూ చూసుకొని మనకు నచ్చితే ఓకే బటన్ను క్లిక్ చేస్తే మనం చూసిన ప్రివ్యూ ప్రకారం స్క్రీన్ సేవర్ సెట్ అవుతుంది. మానిటర్ పవర్ సేవింగ్ కోసం సెట్టింగ్స్ చేసుకోవాలంటే పవర్ బటన్ను క్లిక్ చేసి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. కంప్యూటర్ వాడకుండా ఉన్నప్పుడు మానిటర్ ఎంతసేపటికి టర్న్ ఆఫ్ కావాలి, హార్డ్ డిస్క్ ఎంతసేపటికి టర్న్ ఆఫ్ కావాలి, సిస్టమ్ స్టాండ్ బై ఎంతసేపటిలోకి వెళ్ళాలి, ఇలా పవర్కు సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. విండోస్ ఎలా కనిపించాలో అపియరెన్స్లో సెట్ చేసుకోవచ్చు. విండోస్ మరియు బటన్స్ ఏ స్టైల్లో ఉండాలో ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ క్లాసిక్ స్టైల్, ఇది విండోస్ ఓల్డ్ వర్షన్ అపియరెన్స్ను సెట్ చేస్తుంది. కలర్ స్కీమ్లో పైన సెలెక్ట్ అయి ఉన్న స్టైల్ యొక్క కలర్ స్కీమ్స్ ఇందులో ఉంటాయి. ఆలివ్ గ్రీన్ను సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేస్తే విండోస్ మరియు బటన్స్ ఆలివ్ కలర్ స్కీమ్లోకి మారుతాయి. సిల్వర్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తే విండోస్ మరియు బటన్స్ అన్నీ సిల్వర్ కలర్ స్కీమ్లోకి మారిపోతాయి. ఫాంట్ సైజ్, విండోస్ టైటిల్స్ ఐకాన్ టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజును మార్చుతుంది. ఎఫెక్ట్ బటన్ను క్లిక్ చేసి విండో ఎఫెక్ట్స్ను మార్చుకోవచ్చు. మెను మరియు టూల్ టిప్స్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉండాలో ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్రోల్ ఎఫెక్ట్, ఎఫెక్ట్ అప్లై కావాలంటే ఎఫెక్ట్ బటన్ను క్లిక్ చేయాలి. మెను స్క్రోల్ అవుతున్నట్టుగా వస్తుంది. ఫేడ్ ఎఫెక్ట్, మెను ఫేడ్ అవుతూ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఫాంట్స్ యొక్క స్మూత్ ఎడ్జెస్ ఎలా ఉండాలో ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చేంజ్ చేసి మార్చిన కొద్దీ టైటిల్ బార్లో ఫాంట్ ఎలా చేంజ్ అవుతుందో కనిపిస్తుంది. మెను కింద షాడో కనిపించడానికి ఈ ఆప్షన్ని ఉపయోగిస్తారు. టిక్ మార్క్ తీసేస్తే మెను కింద షాడో ఉండదు. టిక్ మార్క్ ఉంటే మెను కింద షాడో వస్తుంది. యూజ్ లార్జ్ ఐకాన్ ఎఫెక్ట్ను అప్లై చేస్తే ఐకాన్స్ పెద్దగా అవుతాయి. విండోను డ్రాగ్ చేస్తున్నప్పుడు
అంటే రీసైజ్ చేస్తున్నప్పుడు కాంటెంట్ కనిపించాలంటే టిక్ మార్క్ ఉంటుంది. టిక్ మార్క్ తీసేస్తే విండో డ్రాగ్ చేస్తున్నప్పుడు అవుట్లైన్ కనిపిస్తుంది. డ్రాగ్ చేసిన తర్వాత కాంటెంట్ కనిపిస్తుంది. మెనూ లెటర్ కింద అండర్లైన్ ఆల్ట్ కీ ప్రెస్ చేసే వరకు కనిపించవు. టిక్ మార్క్ తీసేస్తే మెనూ లెటర్ కింద ఎప్పుడూ అండర్లైన్ ఉంటుంది. అడ్వాన్స్ బటన్ను క్లిక్ చేస్తే అడ్వాన్స్డ్ అపియరెన్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక్కొక్క ఐటెం విడివిడిగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. విండో స్టైల్ను బట్టి కొన్ని చేంజెస్ విండోస్కు అప్లై కావు. ఉదాహరణకు యాక్టివ్ టైటిల్ బార్. యాక్టివ్ టైటిల్ బార్ ఎఫెక్ట్ మారదు. టెక్స్ట్ సైజు, ఫాంట్, కలరు మారుతాయి. థీమ్స్. ఇది డెస్క్టాప్ ఓవరాల్ అపియరెన్స్ను కలిగి ఉంటుంది. థీమ్లో డిఫైన్ చేసిన ఐకాన్స్, ఫాంట్స్, కలర్స్, మౌస్ పాయింటర్స్, సౌండ్, బ్యాక్గ్రౌండ్ పిక్చర్, స్క్రీన్ సేవర్ మరియు ఇతర విండోస్ ఎలిమెంట్స్ ప్రకారం అపియరెన్స్ సెట్ అవుతుంది. విండోస్ క్లాసిక్. ఇది విండోస్ ఓల్డ్ వర్షన్ అపియరెన్స్ను ఇస్తుంది. విండోస్ ఎక్స్పీ. ఇది విండోస్ ఎక్స్పీ డిఫాల్ట్ థీమ్. సెట్టింగ్స్. దీనితో మానిటర్ డిస్ప్లేను, స్క్రీన్ రెజల్యూషన్ను, కలర్ క్వాలిటీని మార్చుకోవచ్చు.